భాగ్యం చేయబెట్టు. అది కళకదు, నోట్లో వేసుకో. ఇదేమిటండి? ఇది మహేశ్వరుడు చెప్పిన మసాలా వడే. అంటే దీని మహత్యం ఏమిటో స్నానం చేసి వచ్చి తీరిగ్గా చెప్తా కానీ అవి అక్కడ పెట్టవే. మహేశ్వరుడు చెప్పిన మసాలా వడ ఏమిటో. భాగ్యమ్మ గారు నమస్కారం. ఏమిటి బాబు ఈవేళ ఎప్పుడు వచ్చావు? టైం వచ్చింది, తాళాలు ఇవ్వండి. బాబు నీ డబ్బు నువ్వు తీసుకువెళ్ళు. నేను ఆ పాపం చేయలేనని ఆ రోజే చెప్పానుగా. నేను ఆ రోజే చెప్పాను కదండి, మీరు ఈ పని చేయకపోతే నేనేం చేస్తాను. నా మాట కొంచెం విను బాబు. నాకంత టైం లేదండి. అవతల అమెరికా వాళ్ళు వచ్చున్నారు. తాళాలు తెచ్చివ్వండి, లేదా మీ ఆయన్నైనా పిలవండి. ఆయన ఎందుకు? మీరు చేసిన ఘనకార్యం తెలుసుకుంటాడు, అవమానం భరించలేక ఒరేసుకొని చస్తాడు. సాంబయ్య గారు పెద్ద మనిషి కదండి. బాబు సాంబయ్య గారు, అయ్యో పండంటి సంసారాన్ని ఎందుకండి బుగ్గిపాలు చేసుకుంటారు? వెళ్ళి తాళాలు తెచ్చివ్వండి. తాళాలే కదండి నేను అడిగింది. వెళ్ళండి వెళ్ళండి. తప్పు. పెద్దవారు తలపెట్టిన కార్యం శుభంగా జరగాలని ఆశీర్వదించండి. చూడండి, తాళాలు 1 గంటలో పువ్వుల్లో పెట్టి అప్పచెప్తాను. వెళ్ళొస్తాను. పరమయ్యారు ఆగమయ్యా బాబు, ఆగమంటే నీకు ఈ విషయం తెలుసా? రాత్రికి రాత్రి అమ్మ పోయిందయ్యా. అయ్యో, మీ అమ్మ పోయిందా? ఎప్పుడు? మా అమ్మ కాదయ్యా, మగడ. రాత్రికి రాత్రి గుళ్ళో ఉన్న పార్వతీదేవి విగ్రహాన్ని దొంగలు ఎత్తుకుపోయారయ్యా. అమ్మ విగ్రహం పోయిందా? ఎట్టా? నీకు ఈ వివరం చెప్పడానికి నాకు ఆటే టైం లేదు. ఈ విషయం ఊరంతా చెప్పాలి. ఓ పని అయిపోయినట్టుంటుంది. ఒరే వెంకటేశ్వరు, అమ్మ విగ్రహం పోయిందంటా. ఇంతకు నా బాధ ఏమిటంటే స్వామి, నీ బాధ సరేనయ్యా స్వామి. నా కష్టాలు ఎవరితో చెప్పుకోను. నా భార్య పార్వతీదేవిని తీసుకెళ్లి అమెరికాకి అమ్మేశారు. రేపు నన్నెవరైనా ఎత్తుకుపోయి ఏ చైనాకు అమ్మేస్తే మేం కలిసేదెప్పుడు? ఆ 2 దేశాలకు పడి చావదే. ఊరుకోండి స్వామి. ఇప్పుడు విడిపోయినా ఏ వేళకు ఎప్పుడు ఏ దేశంలో ఎలా కలుసుకోవాలని రాసిపెట్టుంటే అలా కలుసుకుంటారు. టైం బాగున్నప్పుడు ఇలాంటివన్నీ తప్పవు. మరి తట్టుకోవాలి. మీకు చెప్పగలిగేటంతటి వాణ్ణి కాదనుకోండి. అది సరేగాని నువ్వు నాకు చిన్న ఉపకారం చెయ్యాలి సాంబయ్య. మహాప్రసాదం. చెప్పండి, ఏం చేయమంటారో చెప్పండి. ఏమీ లేదు, విగ్రహాల దొంగలకు ఒక చిన్న విన్నపం. పార్వతీదేవి నమ్మిన దేశంలోనే పరమశివుణ్ణి కూడా అమ్మవలెను అని నా దేవాలయాల ముందు ఒక బోర్డు కట్టించు. వీలైతే 4 పేపర్లలోనూ వేయించు. అయ్యయ్యో, ఎందుకు మరీ అంత ఇదైపోతారు? మీరేం భయపడకండి. నా ప్రాణాలు అర్పించైనా సరే మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. నిజమా సాంబయ్య? నిజం స్వామి. పోరని అసాధ్యం గోలా, సాక్షాత్తు పరమశివుణ్ణి ఓ పూజారి రక్షించడమా? ఇదండి భూలోక మహత్యం. అదండి పూజారి సాంబయ్య మహత్యం. కూతురు పెళ్లికి డబ్బు లేకపోయేసరికి గుళ్ళో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని అమ్మేశాడు. ఎంతకు తెగించాడు? ఇంకా తెగిస్తాడు. మనం ఇలా చూస్తూ కూర్చుంటే గుడిని అమ్మేస్తాడు. అందుకని సాయంకాలం మా అయ్యగారు ఊరి పెద్దలందరినీ పిలిచి పంచాయతీ ఏర్పాటు చేస్తున్నారు. మనం కూడా వెళ్ళాలి అక్కడికి. అయ్యా, నా మాట నమ్మండి. తరతరాలుగా ఈశ్వరుణ్ణి గుడిని నమ్ముకుని బ్రతికే కుటుంబం మాది. చేతులా ఎవరైనా తినే కూట్లో మట్టి కొట్టుకుంటారా? మనసా వాచా దేవుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న నేను ఇంత మహాప్రాధం చేస్తానా? ఆ మాటకేం లేవయ్యా. నమ్మినందుకు మా బావని నట్టాక ముంచావు కదయ్యా. ముంచటాలు తేల్చటాలు మీలాంటి పెద్దవాళ్ళకి కానీ మాలాంటి పేదవాళ్ళకి చేతకావండి. ఏమాయ్, ఉన్నమాట అంటే ఉలికి పడతానా? విరుచుకు పట్టడానికి విర్రవీగటానికి మాకు అర్ధబలం అంగబలం ఎక్కడ ఉందిలేండి. ఏమన్నా నువ్వు? నేను అసలు సిద్ధయ్య, ఎందుకు నా తొందరపడతావు? సమయ ఇలా సాంబయ్య, తాకట్టు పెట్టావా, అమ్మేసావా?
అయ్యా మీరు కూడా అబ్బా నీకు వచ్చిన భయం ఏమీ లేదయ్యా. జరిగింది ఏదో జరిగిపోయింది. 10 మందిలోనూ చెప్పలేకపోతే నా చెవిలో ఊరు. నీకేమీ రాకుండా నేను కాసుకుంటాను. అయ్యా నేనే పాపం ఎరగను, నా మాట నమ్మండి. మాటలతో చెప్తాడా బావా? ఒకసారి పోలీసు రిపోర్ట్ ఇస్తే సరి. ఆ పని చేస్తే పోలీసులు రావచ్చు, కుక్కలను తేవచ్చు, అవి వాసన చూసి అసలు దొంగను పట్టనవచ్చు. అప్పుడు మన ఊరి పరువు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి పేపర్లో పడనవచ్చు. ఇది కరెక్ట్. ఆ పని చేస్తే అతని పరువుతో పాటు మన పరువు, మన గ్రామం పరువు, ఈ దేవాలయం పరువు, దేవుడి పరువు అన్ని తుడిచిపెట్టిపోతాయి. అంచేత పోలీసులు అనేటువంటి వాళ్ళు మన దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి అనగరు. ఏదైనా ఉంటే మళ్ళీ మనం పరిష్కరించుకుంటూ వచ్చాం. చూడు సాంబయ్య, నీకు 2 రోజులు గడివిస్తున్నాం. గుట్టు తప్పుడు కాకుండా విగ్రహాన్ని గుడిలోకి చేర్చేయి. ఏమంటారు? ఏమండి? ఏమిటండి? విన్నావా భాగ్యం? ఈ వింత విన్నావా? ప్రతిరోజు అభిషేకం చేసి అర్చన చేసి నా చేతులతో అలంకరించి పులకించిపోయేవాణ్ణి. అటువంటి నేను అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించానట. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూసావా? అమ్మనెత్తుకుపోయి అమ్ముకునేంత అధముండా నేను భాగ్యం. అహోరాత్రులు ఆలయానికి సేవ చేసినందుకు నాకు రావలసిన పేరు ప్రతిష్టలు ఇవేనా? కాదండి, కాదు. పుట్టినాడు తిన్నాము, లేని నాడు పస్తులున్నామే తప్ప ఆలయం తాలూకు ఒక్క పైసైనా ముట్టుకున్నానా? అటువంటి నేను ఆ విగ్రహాన్ని సిద్ధయ్య, సిద్ధయ్య, ఏమిట్రాది? ఊరుకోరా. ఒరే సిద్ధయ్య, ఎవరు చేసిన పాపం వాడు అనుభవించి తీరుతారా, అనుభవించి తీరుతారా. పాపం ఎవరితో అయితే పరితాపం మీక. నీతే ప్రాణంగా, నిజాయితీయే ధనంగా, మంచే పరమావధిగా నిలబడిన మీ మీద ఈ అపనింద. అసలు దేవుడు లేడు గురువు గారు, లేడు. లేడండి, లేనే లేడు. ఒరే సిద్ధయ్య, ఏమిట్రా మాటలు? తప్పురా, తప్పు. అవును గురువు గారు, దేవుడు లేడు. ఉన్నా నాకు ఆ దేవుడితో పని లేదు. పలికి పలకరించే మీరే నాకు నిజమైన దేవుడు. నా దేవుడి మీదే ఇటువంటి దారుణమైన నిందపడి దహించి వేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారండి? ఎలా ఊరుకోమంటారు? ఊరుకోక మనం చేయగలిగేది మాత్రమే ఉందిరా, ఇలా ఏడవడం తప్ప. ఏమీ చేయలేవనే వాళ్ళింత దారుణాన్ని కొడిగట్టారు గురువు గారు. మీ మీద నాకున్న భక్తే శక్తిగా మారి వాళ్ళంతా చూస్తుంది. మీ కన్నీరు చూసిన నా కళ్ళు వాళ్ళ నెత్తులు చూస్తేస్తాయి. ఆ దైవద్రోహులు ఎవరైనా సరే వాళ్ళని చూడాయన ఆవేశపడకు. కొడుకులు లేని నాకు కొడుకువైనా శిష్యుడువైనా నువ్వేరా. సస్తే కొరువు పెట్టడానికి నువ్వున్నావనే ఆశతోనే బ్రతుకుతున్నాను రా. నువ్వున్నావనే ఆశతోనే బ్రతుకుతున్నాను. ఏమిటండి అది? ఏమిటండి ఆ మాటలు? భాగ్యం, నువ్వైనా చెప్పవే. పండిపోయిన నా బ్రతుకును వీడి ఉడుకునెత్తురు తెచ్చే ఉపద్రవంతో మన్నించొద్దని చెప్పవే. చెప్పవే. ఏం చెప్పనండి? ఏమని చెప్పమంటారు? ఏం చెప్పగలనండి? ఏం చెప్పగలను?